హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చింతపండు పులిహోర తయారు చేస్తున్నాను. ముందుగా నేను చింతపండు నానబెట్టుకుని పులుసు తీసేసుకున్నాను. ఆ గుజ్జుని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. దాన్ని స్టవ్ మీద పెట్టి అందులో పచ్చిమిరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, బెల్లము వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. దగ్గర పడిన తర్వాత కట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా బియ్యం శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. అది బాగా ఉడికిపోయిన తర్వాత వార్చేసుకోవాలి. అది వార్చేసుకున్న తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత తీసుకుని పళ్ళెంలో వేసేసుకోవాలి. తర్వాత పోపు దినుసులకు వేసుకోవాలి. దానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో నూనె పోసుకుని వేరుశనగకాయ గుళ్ళు వేసుకోవాలి. ముందుగా అవి బాగా వేగిపోయిన తర్వాత తీసేసుకొని అదే అన్నంలో వేసేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత అదే అన్నంలో వేసేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఆవాలు వేసుకుని వేయించేసుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత అదే అన్నంలోకి తీసేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చింతపండు పులుసు వేసేసుకొని బాగా కలిపేసుకుంటే కమ్మకమ్మగా ఉండే పులిహోర రెడీ అయిపోద్ది. అది మధ్యాహ్నం పూటలు కానీ సాయంత్రం పూటలు కానీ తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.